2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. 6 నెలల్లో మ్యూచువల్ కన్సెంట్ తోటి డివోర్స్ తీసుకోవటం అనేది ఎలా? ఇరువురికి కూడా అంటే అటు అమ్మాయి సైడు ఫ్యామిలీకి, అబ్బాయి సైడ్ ఫ్యామిలీకి ఎటువంటి గొడవలు లేకుండా స్మూత్‌గా ఫ్రెండ్లీ మేనర్‌లో వెళ్ళిపోవాలి అనంటే చట్టపరంగా ఏ విధంగా వెళ్ళాలి? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ట్రెండ్ మారుతుంది, ఎమోషన్స్ మారుతున్నాయి, ఇష్టాలు మారుతున్నాయి, అంటే అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి, అభిరుచి అంతా మారుతూ వస్తూ ఉంది. ఎవరూ కూడా అంటే ఇన్ని డేస్ మనం కలిసి ఉందాం అనుకునేటువంటి ఆలోచనలో ఎక్కువ కనిపించే సందర్భాలు అయితే మనం చూడలేదు. అలానే చంపుకునే దాకా వెళ్ళటం కంటే కూడా, ఇష్టం లేని కాపురం చేసేదానికంటే కూడా చట్టాలను ఉద్దేశించుకొని వాటిని మైండ్లో పెట్టుకొని మీలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని త్రూ కౌన్సిలింగ్ త్రూ అయినా సరే బయటపడి 6 monthsలో మ్యూచువల్ కన్సెంట్ తోటి డివోర్స్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? మీరు ఒక మాట చాలా కరెక్ట్గా అన్నారు. చంపుకునేదాకా వెళ్ళే బదులు, ఎందుకంటే యాజ్ ఎ అడ్వకేట్ మేము కూడా ఎవరైనా డైవర్స్కి వస్తే టకామని ఓకే అని అనము. కానీ మీరు ఏదైతే మాట అన్నారో చాలా ప్రాక్టికల్గా అన్నారు. ఏది? చంపుకునేదాకా వెళ్ళే బదులు ఇంకా ఒకరితో ఒకళ్ళం కాపురం చేసుకోలేము అనుకున్నప్పుడు ఎలా మ్యూచువల్గా విడిపోవాలి అన్నది మనం మాట్లాడుకుందాం ఇవాళ. జనరల్గా డివోర్స్ అన్నది 2 ఉంటాయండి. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కంటెస్టెడ్ డివోర్స్, ఒకటి మ్యూచువల్ డివోర్స్. ఓకే, కంటెస్టెడ్ డివోర్స్ అంటే భార్య భర్త ఇద్దరిలో ఏ ఒకళ్ళో డైవర్స్కి ఒప్పుకొని పిటిషన్ వేస్తారు కోర్టులో, ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. మ్యూచువల్ డైవర్స్ అనేది ఇద్దరు ఒప్పుకొని హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13B కింద పిటిషన్ వేసుకోవచ్చు. అంటే దాన్ని ఫస్ట్ మోషన్ అంటారు. అంటే ఫస్ట్ పిటిషన్ వేస్తారు. వేసి ఇద్దరికీ అంగీకారమే విడిపోతానికి. ఇప్పుడు మీరు అన్నారా ఇందాక చంపుకునే దాకా వెళ్ళకుండా, అంటే అసలు ఇంకా వీళ్ళిద్దరిని కలపలేము అని డిసైడ్ అయినప్పుడే అడ్వకేట్ కూడా వాళ్ళని ఓకేనండి ఇంకా ఇద్దరు మ్యూచువల్గా వెళ్తానికి ఫస్ట్ అడ్వకేట్ ఒప్పుకోవాలి. ఓకే, ఒప్పుకొని కోర్టులో, ఎందుకంటే దానికి ఒక్క అడ్వకేటే ఉంటాడు నాగరాజు గారు. కంటెస్టెడ్ డివోర్స్కి 2 అడ్వకేట్లు ఉంటారు సుమా. ఒకటి ఇటువైపు, ఒకటి అటువైపు. అవును. ఓకే, కానీ ఇందులో ఒక్క అడ్వకేటే ఉంటాడు. ఆ ఒక్క అడ్వకేటే ఇద్దరికి కలిపి ట్రై చేసి ఇంకా కాదు ససేమిరా వీళ్ళు కలిసి ఉండలేరు అని అడ్వకేట్ ఫీల్ అయినప్పుడు ఆ కోర్టుకు తీసుకెళ్ళి సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్కి, మ్యూచువల్ డైవర్స్కి ఫస్ట్ మోషన్ పిటిషన్ వేయాల్సి వస్తుంది. ఆ పిటిషన్లో ఏం వేస్తామంటే మొత్తం పూర్తిగా మాట్లాడుకున్నాము ఇద్దరము భార్య భర్త, ఇంకా కలిసి ఉండే ఛాన్సెస్ మాకు చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తున్నాయి కాబట్టి మేము ఇంకా కలిసి ఉండలేము. కాబట్టి దయచేసి మేము పిల్లలు ఎలా పెంచుకోవాలి, పిల్లల్ని ఎవరు ఎంత చూసుకోవాలి, ఆస్తులు ఎలా పంచుకోవాలి, యాలిమనీ ఒకవేళ భర్త ఏమైనా యాలిమనీ ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తున్నాను నేను, అవన్నీ కూడా ఆ పిటిషన్లో పొందుపరుస్తూ ఆ ఫస్ట్ పిటిషన్ని మూవ్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు అడ్వకేట్ అయిపోయింది పని, జడ్జి గారు ఆలోచిస్తారు వీళ్ళిద్దరిలో ఏమాత్రమైనా కలిసే ఛాన్స్ 1% అయినా ఉందా, ఉంటే ఒక ఫ్యామిలీని దగ్గర చేసినట్టు అవుతుంది కదా మళ్ళీ అని జడ్జి గారు కూడా ఆలోచించి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఆలోచించి సొసైటీ గురించి కూడా ఆలోచించి కూలింగ్ పీరియడ్ ఇస్తారు. జనరల్గా కూలింగ్ పీరియడ్ ఇస్తారు. 6 నెలలు కూలింగ్ పీరియడ్ ఇచ్చేవారు. అంటే ఇంతకు ముందు అంటే 6 months. సరే మీరు పిటిషన్ అయితే వేస్తారు, 6 months తర్వాత మళ్ళీ రండి అని చెప్పి కూలింగ్ పీరియడ్ ఇస్తారు. 6 months వరకు మీకు డైవర్స్ ఇవ్వట్లేదు. ఇంతకుముందు పాతకాలంలో ఒకటే రూఫ్ కింద ఉండాలి, ఒకటే రూఫ్ కింద ఉండి కలిసి ఉండడానికి మీరు ప్రయత్నించాలి, అది ఉండేది. ఎవరు కూడా ఒక రూఫ్ కింద ఉండేవాళ్ళు కాదు. కోర్టు చెప్పేది వీళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఇట్ ఈస్ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. 6 months మీరు ఏం చేస్తారో చేసుకోండి, కలిసి ఉండడానికి ట్రై చేస్తారా లేకపోతే అలాగే ఉండగలుగుతారా అని డిసైడ్ అయ్యి 6 months తర్వాత రండి అని కూలింగ్ పీరియడ్ అని కోర్టు కూలింగ్ పీరియడ్ ఇస్తుంది. 6 months తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ సెకండ్ మోషన్కి వెళ్తారు. అంటే ఫైనల్ మోషన్, అది మళ్ళీ పిటిషన్ ఇస్తారు. ఇంకా మేము కలిసి ఉండలేకపోతున్నాము, 6 నెలలు మీరు అన్నట్టుగా మేము ప్రయత్నించాము, మేము ఇంక కలిసి ఉండలేకపోతాం కాబట్టి దయచేసి మాకు డైవర్స్ గ్రాంట్ చేయండి అని. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, ఫైనల్ డిక్రీ ఇస్తుంది. ఫైనల్ డిక్రీ, వీళ్ళకి డైవర్స్ డిక్రీ అన్నది ఇంక వీళ్ళిద్దరూ కలిసి ఉండే ఛాన్సెస్ లేవు, 6 నెలలు టైం ఇచ్చినా కూడా కలవట్లేదు అని చెప్పి ఫైనల్ డిక్రీ డైవర్స్ డిక్రీ ఇచ్చేస్తుంది ఇద్దరికి కూడా. అయితే నారారు ఇదంతా ప్రాసెస్ ఇంతకుముందు జరిగేది. ఈ మధ్య కాలంలో 6 నెలలు కూడా ఆగట్లేదు.
కూలింగ్ పీరియడ్ జడ్జి గారు 6 నెలలు ఇస్తా అంటే కూలింగ్ పీరియడ్ వద్దంటున్నారు. నాకు 2 నెలలు చాలు, నెల చాలు, మాకు కూలింగ్ పీరియడ్ వద్దు, మా టైం వేస్ట్ అంటే కూలింగ్ పీరియడ్ వద్దు, మా టైం వేస్ట్ అన్నప్పుడు సరైన రీజన్ చూపించాలి జడ్జి గారికి. చాలామందికి తెలియదు ఈ విషయం. మీకు కూలింగ్ పీరియడ్ వద్దు అనుకున్నప్పుడు సరైన రీజన్ చూపించాలి. ఎలాంటి రీజను? ఒకవేళ భార్య భర్త ఇద్దరు ఒప్పుకొని డైవర్స్కి వెళ్తూ భర్త ఇంకొక మహిళతో వివాహం చేసుకుందామని ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటే 6 నెలలు నాకు టైం లేదు, నేను ఈమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను, దానికి మా భార్య కూడా అంగీకరిస్తుందంటే అప్పుడు కూలింగ్ పీరియడ్ వేవ్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కూలింగ్ పీరియడ్ని ఎత్తేయచ్చు. అప్పుడు ఎన్ని మంత్స్లో డివోర్స్ వస్తుంది? సార్ ఇప్పుడు నాగరాజు గారు వితిన్ 15 days, 20 days, 1 monthలో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మీకు దట్ ఆల్ డిపెండ్ ఆన్ ద జడ్జ్. అది ఓకే, ఒకవేళ జడ్జి గారు ఓకే రైట్, ఎందుకొస్తే వీళ్ళు అడుగుతున్నారు రీజన్ కరెక్ట్. కొంతమంది కొన్ని కేసెస్లో నాగరాజు గారు యూఎస్కి వెళ్తారు. నేను వచ్చే నెల నేను యూఎస్కి వెళ్ళాలి, నేను అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిపోతున్నాను ఇంకా, కాబట్టి మాకు 6 నెలలు కూలింగ్ పీరియడ్ అవసరం లేదు, నేను మళ్ళీ అక్కడి నుంచి రాలేను, ప్లస్ 6 నెలలు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఐ వాంట్ టు టేక్ ఏ డిగ్రీ ఫైనలీ అండ్ గో. నేను అక్కడ నా జీవితం మళ్ళీ నేను మొదలు పెట్టుకుంటున్నాను, అమెరికానో ఎక్కడో వెళ్ళిపోతున్నాను అని చెప్పి సరైన సాక్ష్యాలు దాన్ని చూపిస్తే అక్కడ కూడా కూలింగ్ పీరియడ్ ఎత్తేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇంకొకటి ఏంటి, వీళ్ళకి కొన్ని వ్యాధులు ఉంటాయి, భర్తకు కానీ భార్యకు కానీ కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. అంటే కంప్లీట్గా ఇంక ఈ రోగం రివర్స్ కాదు, అది నా భార్యకు కూడా తెలుసు, నేను అంగీకరిస్తున్నాను, నాకు ఈ వ్యాధి రివర్స్ కాదు, నేను చెప్పి మ్యారేజ్ చేసుకోలేదు, చీట్ చేశాను, చెప్పి చేసుకోలేదు, కాబట్టి కూలింగ్ పీరియడ్ అవసరం లేదు అంటే కూడా కూలింగ్ పీరియడ్ తీసేస్తారు. తీసేసి వెంటనే నెల రోజుల్లో, 15-20 రోజుల్లో, నెల రోజుల్లో కూడా మ్యూచువల్ డైవర్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ రెగ్యులర్గా మ్యూచువల్ డైవర్స్లో ఇంత ముందులా కాదు నాగరాజు గారు, రెగ్యులర్గా వస్తున్నాయి. ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా హ్యాపీగా వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అనుకునేటప్పుడు శశికాంత్ గారి లాంటి వాళ్ళ అడ్వకేట్ సమక్షంలో కూడా మీరు కౌన్సిలింగ్ తీసుకొని మాట్లాడుకుని క్లారిటీకి రావచ్చు. యూ హ్యావ్ దట్ ఆప్షన్స్. మనిషి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసుకొని, స్ట్రెస్ పెంచుకొని, ప్రెషర్ పెంచుకొని, అండ్ దాంతోపాటు మనిషి మీద ద్వేషం పెంచుకొని ఉన్మాదంలోకి వెళ్ళిపోయి చంపుకునేంత స్థాయికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇరువురికి కూడా రైట్స్ లేవు. నచ్చకపోతే నచ్చినట్టు ఉండాలి, ఇంకంతే. లేదు అనుకుంటే శశికాంత్ గారిది డైరెక్ట్ మీరు అప్రోచ్ అయ్యి మీరు మాట్లాడుకోవచ్చు కూడా, ఆ విధంగా అయినా సరే. ట్రూ సార్, అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ కూడా రెగ్యులర్ చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.